అయితే మక్క సేనుకి అయితే నీళ్ళు కడుతుంది. మాకైతే 2 బోర్లు ఉంటాయి. 2 బోర్ల నీళ్ళు అయితే బాయిలకు వదులుతారు. బావి అయితే ఆడ ఉంటుంది ఆ చెట్ల దగ్గర. ఆ బాయిల నీళ్ళు ఇట్లా సేన్లకు అయితే కడతారు. మక్క సేనుకు అలాగే ఆంజన సేనుకు. ఆంజన సేను అయితే అక్కడ ఉంటుంది, మా నాన్న వచ్చే దిక్కు. ఇదైతే చిన్న మక్క సేను. ఇది ఏరే వరకు ఈ మక్క సేను, పెద్ద మక్క సేను ఏరే వరకు ఈ చిన్న మక్క సేను అయితే వస్తుంది. ఈ చెట్టు అయితే నేనైతే మునక్కాయ చెట్టు కరోనా టైంలో నాటినా. ఇప్పుడైతే ఇంత పెద్దగా అయింది. ఫస్ట్ కరోనా టైంలో నాటినాం. ఇంకా నీళ్ళు ఎక్కువ ఉండవు కదా. ఇప్పుడైతే ఇక్కడ ఇట్లా సేల్ వేసినప్పుడే నీళ్ళు ఎక్కువ ఉంటాయి, లేదంటే నీళ్ళు తక్కువ ఉంటాయి. ఈ మక్క సేనప్పుడు మక్క గింజలు నాటినప్పుడు నేనైతే గొర్రు కొట్టిన దీనికి. ఇప్పుడైతే ఇంత లోతు అయింది. ఇంకా రోజు ఇట్లా నీళ్ళు కట్టాలి. ఇప్పుడు పొద్దుగాలు వస్తారు 8 గంటలకు అట్లా, మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకు అట్లా పోతారు ఇంటికి. ఇప్పుడైతే మా అమ్మ అయితే నీళ్ళు అట్లా కాలువలు తీసుకుంటా కట్టాలి, లేదంటే నల్లాలు వేయని కదా. చిన్నప్పుడు అయితే నల్లాడలో వేస్తారు, ఇప్పుడైతే ఇట్లా కాలువలు తీసి కడతారు. నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి మంచిగా మాకైతే. మా నాన్న అయితే ఇప్పుడు వస్తుండు, ఎడుకోపోయిండు, ఇప్పుడైతే వస్తుండు.